రాజకీయాల్లో 2 రోళ్ళు 4 కాదు, 22 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 2014లో కలిసినప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలిసింది, అధికారం ఖాయమని నమ్ముతోంది. అదే సందర్భంలో 2018లో అందరూ కలిసిన తెలంగాణలో ఓటమి పాలయ్యారు. అంటే బీజేపీ కాదు, అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాము, కమ్యూనిస్టులు అందరూ కలిసిన ఓటమి పాలయ్యారు. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందని వైసీపీ నమ్ముతుంది. అది పక్కన పెడితే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. టీడీపీ ఓట్ బ్యాంక్, జనసేన ఓట్ బ్యాంక్, బీజేపీ ఓట్ బ్యాంక్, ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్. ఇప్పుడు ఈ ఉద్యోగులు, లేదంటే కనుక వ్యాపారులు, పట్టణ ప్రాంతాల్లోనూ ఒక తీవ్ర వ్యతిరేకత ఉంది. అది పత్రికల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటిది. అంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ ఎదురవుతున్న సమస్యలు అవన్నీ కూడా మన ఎదురుగుండా పనిచేసే వాళ్ళని తిట్టుకోము. ప్రభుత్వం వాళ్ళకి ఆ సదుపాయాలు ఇవ్వబట్టి కదా వాళ్ళు మా మీద ఇట్లాగా ఉంటున్నారు అన్నటువంటి కోపం ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది, ఆ నేరేటివ్ అన్నటువంటి ఒక నెగిటివ్ అవుతుంది. మరి ఆ లెక్కను చూస్తే 111 అవ్వచ్చు, లేదా అది ఎదురు దెబ్బ తగలచ్చు. అది రాబోయేటువంటి రోజుల్లో తేలబోతుంది.